నాయందు మీకు సమాధానము. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. సంతోషానికి ధన్యతకు తేడా ఉంది. అపోస్తలుడైన పౌలు చెరసాల, బాధలు, త్యాగాలు భరించలేనంతగా అనుభవించాడు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన ధన్యతనుందాడు. ఈ పరిస్థితిలో యేసు చెప్పిన నవధన్యతలు పౌలు జీవితంలో నెరవేరాయి. ఒక ప్రఖ్యాత వయలిన్ కళాకారుడు ఎప్పటిలాగానే ఒకరోజు తన సంగీత కచేరీలో ఒక అంశాన్ని ముగించి అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతుంటే హఠాత్తుగా తన వయలిన్ వంక చూసుకున్నాడు. అది తన స్వంత వయలిన్ కాదు, ఎవరిదో పాతది. ఒక్క క్షణం అతని గుండె గతుక్కుమంది. వెంటనే ప్రేక్షకుల వైపుకి తిరిగి పొరపాటు జరిగిపోయిందని, ఇప్పటిదాకా తాను వాయించిన వయలిన్ తనది కాదని చెప్పాడు. వెంటనే తెర వెనుకకు వెళ్లి తన వయలిన్ వించిన చోట వెతికాడు. అప్పుడతనికి తెలిసింది, ఎవరో తన వయలిన్ దొంగిలించి దాని స్థానంలో మరొక పాత వయలిన్ ఉంచారని. మళ్లీ వెనక్కి తిరిగి ప్రేక్షకుల ఎదుటికి వచ్చి వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు: సోదర సోదరీమణ్లారా, సంగీతం అనేది వాయిద్యంలో ఉండదు, ఆత్మలో ఉంటుందని ఇప్పుడు మీకు నిరూపిస్తాను. ఆ పాత వయోలిన్తోనే ఇంతకు ముందెన్నడూ వాయించినంత మధురంగా సంగీతం వినిపించాడు. ఆ వాయిద్యంలో నుండి వెలువడే సంగీతనాదాలకు, ప్రేక్షకుల ఆనంద పారవస్యానికి అంతు లేకుండా పోయింది. వారందరి కరతాళ ధ్వనులతో ఆ హాలు మారుమురుగిపోయింది. ఆ రోజున ఆ కళాకారుడు సంగీతం వాయిద్యంలో ఉండదు కాని కళాకారుని ఆత్మలోనే ఉంటుందని నిరూపించాడు. నీ కర్తవ్యం కూడా ఇదే. ఈ లోకమని నాటక రంగంపై నిలిచి మనుషులందరి ఎదుట సంగీతం మ్రోగించటం అనేది బాహ్య పరిస్థితుల మీద, వస్తువుల మీద ఆధారపడి ఉండదని, అది కేవలం నీ ఆత్మలోనే నిలిచి ఉంటుందని నిరూపించాలి. హృదయంలో నెమ్మది నెలకొంటే భయపీడిత తుఫాను రాత్రిలో మనోహర సౌందర్యం గోచరిస్తుంది. చీకటి నీకు దారి చూపుతుంది. ప్రాణమున్న ప్రతీదీ జయధ్వని చేస్తుంది. నీ హృదయంలో శాంతి ఉంటే శిలలు, తరువులు మహిమను ప్రతిబింబిస్తాయి.